హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ 2026 మరి కొన్ని రోజుల్లోనే మనం నూతన సంవత్సరంలోకి ప్రవేశిస్తున్నాం. నూతన సంవత్సరం వస్తుందంటే ఎన్నో భవిష్యవాణులు బ్రహ్మంగారు అలా చెప్పారని, ఇంకోళ్ళు ఇలా చెప్పారని, గ్రహగతులు ఇలా ఉన్నాయని ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. అయితే 2026 నాటికి ప్రపంచం తలకిందులు కాబోతుందా? గ్రహాంతరవాసులు భూమిపైకి దండెత్తనున్నారా? బాబా వంగ అంచనాల ప్రకారం 2026 సంవత్సరంలో మానవాళి ఊహించని విపత్తులను ఎదుర్కోబోతుందా? ఈ వీడియోలో అసలు నిజానిజాలేంటో తెలుసుకుందాం. గతంలో రావినూతల భర్తీలో 2026 సంవత్సరం గురించి, దాని మీద తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మనం చెప్పుకొచ్చాం. ఎందుకంటే అనేక రాసులకు ఆదాయం మార్గాలు చాలా తగ్గుముఖం పట్టాయి. ఇక విషయానికి వస్తే ప్రపంచ ప్రఖ్యాత భవిష్యవాణికర్త బల్గేరియాకు చెందిన బాబా వంగా గురించి తెలియని వారు ఉండరు. ఆమె మరణించి దాదాపు దశాబ్దాల కాలం గడుస్తున్నా ఆమె చెప్పిన జోస్యాలు ఇప్పటికీ చర్చనీయాంశంగానే మారాయి. గతంలో ఆమె చెప్పిన అనేక విషయాలు నిజం కావడంతో 2026 సంవత్సరంపై ఆమె చేసిన అంచనాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ప్రచారంలో ఉన్న సమాచారం ప్రకారం వచ్చే సంవత్సరం అంటే 2026 సంవత్సరం ప్రపంచం ఎన్నడూ చూడని మార్పులను చూడబోతుంది. అన్నిటికంటే ముఖ్యంగా 2026 నవంబర్ డిసెంబర్ నాటికి మానవులు గ్రహాంతరవాసులతో అంటే ఏలియన్స్ తో తొలిసారిగా సంప్రదింపులు జరుపుతారని బాబా వంగా అంచనా వేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఒక భారీ అంతరిక్ష నౌక భూమి వాతావరణంలోకి ప్రవేశించే అవకాశం ఉందని, ఇది మానవ చరిత్రలోనే ఒక సంచలనాత్మక ఘట్టంగా మారుతుందని సోషల్ మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి. ఇది వినటానికి వింతగా ఉన్న ఈ వార్త మాత్రం ప్రజల్లో ఆసక్తిని అలాగే భయాన్ని కూడా రేకిస్తుంది. ఇక ప్రపంచ రాజకీయాల విషయానికి వస్తే 2026 సంవత్సరంలో అంతర్జాతీయ సంబంధాలు మరింత క్లిష్టతరంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. అగ్రరాజ్యాల మధ్య ఉద్రిక్తలు పెరిగి ఇది మూడవ ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందని బాబా వంగా హెచ్చరించినట్లుగా సమాచారం. ముఖ్యంగా యూరప్ మరియు ఆసియా దేశాల మధ్య ఘర్షణలు తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉందని, రష్యా నుంచి ఒక బలమైన నాయకుడు ప్రపంచ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదుగుతారని ఆమె అంచనా వేసినట్లుగా చెబుతున్నారు. ఆర్థిక పరంగా కూడా 2026 సంవత్సరం చాలా కఠినతరంగా ఉండే అవకాశం లేకపోలేదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనూహ్యమైన మార్పులు సంభవించి నగదు కొరత ఏర్పడవచ్చని అంచనా వేస్తున్నారు. డిజిటల్ లావాదేవీల వైపు ప్రపంచం పూర్తిగా మళ్లినప్పటికీ సంప్రదాయ బ్యాంకింగ్ వ్యవస్థలు కుప్పకూలే ప్రమాదం ఉందని, దీనివల్ల బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతాయని విశ్లేషకులు బాబా వంగా అంచనాలను ఉదహరిస్తున్నారు. సామాన్యుడికి బంగారం అందని ద్రాక్షగా మారే పరిస్థితి రావచ్చని హెచ్చరిస్తున్నారు. అయితే మరోపక్క భారతదేశంలో బంగారం రేట్లు తగ్గే అవకాశం కూడా లేకపోలేదని కొంతమంది భావిస్తున్నారు. అయితే మన విశ్లేషకులు చెప్పినట్లుగా బంగారం ధరలు తగ్గుతాయా లేదా బాబా వంగా చెప్పినట్లుగా బంగారం అందని ద్రాక్షగా మారుతుందా అనేది ముందు చూడాలి. ఇదే మరొక ప్రధాన హెచ్చరిక సాంకేతిక సంబంధించింది. అదే కృత్రిమ మేధ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అప్పట్లో వాళ్ళు కృత్రిమ మేధ గురించి ఉదహరించారు. అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచాన్ని ఏలుతుంది. 2026 నాటికి మానవ మేధస్సును మించిపోయే ప్రమాదం ఉందట. యంత్రాలు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే స్థాయికి చేరుకుంటాయని, దీనివల్ల మానవ మనుగడకే ముప్పు వాటిల్లే అవకాశం ఉందని బాబా వంగా జోసన్ చెప్పినట్లుగా ప్రచారంలో ఉంది. సాంకేతికత మన ఆధీనంలో ఉండాలా లేక మనం దాని ఆధీనంలోకి వెళ్తామా అనేది 2026 నిర్ణయిస్తుందని అంటున్నారు. ఇక చివరిగా ప్రకృతి వైపరీత్యాల గురించి కూడా ఆమె హెచ్చరించారు. భూమి ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం, ఊహించని రీతిలో వరదలు, భూకంపాలు సంభవించడం వంటివి 2026 సంవత్సరంలో ఎక్కువగా ఉండవచ్చని సమాచారం. ఏదేమైనా గానీ గతంలో భక్తి ఛానల్లో చెప్పినట్లుగా 2026 సంవత్సరం ఫ్యూచర్ కి బీజం వేయనుంది. ఇప్పుడు గనక మనం జాగ్రత్తలు గనక పాటిస్తే ఫ్యూచర్ అంతా కూడా బాగుంటుంది. ఎందుకంటే గతంలో కూడా 2026 సంవత్సరంలో బంగారం గురించి, అలాగే వ్యవసాయం గురించి, అలాగే మరికొన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి, బ్యాంక్ లావాదేవీల గురించి వీటన్నిటి కూడా చర్చించడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడే బీజం పడబోతుంది. 2026 అంటే అది రవి గ్రహానికి సంబంధించిన సంవత్సరం. 2+2+6 టోటల్ కలిపితే 1 అవుతుంది. సో 1 అంటే రవి గ్రహం. ఈ రవి గ్రహం ఇప్పుడు ఉచ్చ స్థితిలో ఉంటాడు. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలే మన భవిష్యత్తుని, మన ప్రణాళికల్ని అన్నిటినీ కూడా ఫ్యూచర్ లో చక్కదిద్దే అవకాశం లేకపోలేదు. అయితే ఇవన్నీ కూడా కేవలం ప్రచారంలో ఉన్న అంచనాలు మాత్రమే. వీటికి ఎటువంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. బాబా వంగా పేరుతో అనేక కథనాలు
పుట్టుకురావడం సహజం. భవిష్యత్తు అనేది మన చేతుల్లో, మన ఆచరణలో ఉంటుంది. కాబట్టి ఈ అంచనాలు చూసి భయపడాల్సిన అవసరం లేనే లేదు. కానీ అప్రమత్తంగా ఉండటం మంచిదే కదా. మరి బాబా వంగ అంచనాలు నిజమవుతాయని మీరు భావిస్తున్నారా? 2026 సంవత్సరంలో ఏలియన్స్ రాక నిజంగా సాధ్యమేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరికొన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.